తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ సీఎం హెలిప్యాడ్ వద్ద కనీస భద్రత లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈ విషయమై డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని, క్రితం రోజు ఉన్న బందోబస్తు ఉన్న ఫలంగా మాయమవడం వెనుక కుట్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ యువ కార్యకర్తలే స్వయంగా భద్రతగా నిలబడి పర్యటన పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరొకరు లేరు. మరి వారికి కష్టం వస్తే అండగా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము రానివ్వం, వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వం, ఆ రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే వారి సమస్యల్ని పరిష్కరించేటువంటిది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగదు, రైతాంగంతో పిలిచి మాట్లాడేటువంటి దానికి కనీసం ఆ మంత్రి అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. గడిచినటువంటి నెల రోజులుగా పొగాకు రైతంతా కూడా రోడ్డెక్కితే వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారన్నా ఒక్కరోజన్నా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఆ పెద్దలను రైతులను పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డెక్కితే నిన్న సాయంత్రం ఇదే సమయానికి అందరం కూడా ఉన్నాం, మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి టొబాకో బోర్డు వరకు టీములుగా పోలీసులు వచ్చారు. దాదాపు నేనైతే ఒక 10-15 మంది సిఐని చూశాను, 4-5 డిఎస్పీలు చూశాను, 2-3 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉంది. అడిగితేనేమో ప్రతి జంక్షన్లో పెడుతున్నాం సార్, హెలిప్యాడ్ దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు మొత్తం ఫోర్స్ని పెడుతున్నామని చెప్పన్నారు. సరే, ఇప్పటికన్నా వీరికి బుద్ధి వచ్చింది, ప్రభుత్వానికి వారు చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేశారు, అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేస్తారని. ఎందుకు విత్డ్రా చేశారు? ప్రభుత్వం తాలూకా కుట్రేంటి? ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతూ ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం.